అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా రసూలిహిల్ అమీన్ వఅలా ఆలిహి వస్హబిహి అజ్మఈన్ అమ్మా బాద్ ఔజు బిల్లాహి మినష్ షైత్వానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం హువల్లాహుల్ ఖాలికుల్ బారిఉల్ ముసవ్విరు లహుల్ అస్మాఉల్ హుస్నా యుసబ్బిహు లహు మా ఫిస్ సమావాతి వల్ అర్ద్ వహువల్ అజీజుల్ హకీం. సదకల్లాహుల్ అజీం. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, ఆది అంతం లేనివాడు, చావు పుట్టుకలు లేనివాడు, సర్వ సృష్టికర్త అయిన దైవానికి సమస్త స్తోత్రం తెలియజేసుకుంటూ, సోదర మహాశయులారా, ఆధ్యాత్మిక ప్రియులారా, నేను ఇంతవరకు మీ ముందు సూరతు హషర్లోని చివరి 24వ ఆయతు పఠించడం జరిగింది. సోదర మహాశయులారా, ఈ ఆయతులో దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు, గుణగణాల గురించి తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా దేవుని యొక్క గుణగణాలు 99 గుణగణాలు ఉన్నాయని హదీసుల్లో, పవిత్ర ఖురాన్ గ్రంథంలో తెలియజేయడం జరిగింది. మరి ఈ ఒక వాక్యంలో దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు 5 విషయాలు ఈ వాక్యంలో తెలియజేయడం జరిగింది. మరి ఈ విషయాలు నేను మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. ఆయనే అల్లాహ్, సృష్టి ప్రణాళిక రచించేవాడు, దానిని అమలు పరిచేవాడు. ఆయనకు సుందరమైన, అత్యంత శ్రేష్టమైన పేర్లు ఉన్నాయి. ఆయన యొక్క స్తుతి స్తోత్రము భూమి ఆకాశాలలో అణువు అణువు ఆయన యొక్క స్తుతి స్తోత్రం చేస్తూ ఉంది. ఆయనే సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, అత్యంత వివేచనావరుడు, అత్యంత వివేకవంతుడు అని తెలియజేయడం జరిగింది. ఆయనే అల్లాహ్ అంటే సకల ఆరాధనలకు అర్హుడు. అందరూ అన్ని అవసరాల కోసము ఆయన పైనే ఆధారపడేవారు. ఈ సకల చరాచర సృష్టికి మూలాధారం అయిన ఆయన దేవుడు కాబట్టి ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు ఖురాన్ వాక్యాలలో చివరలో మరియు హదీసులలో ఆ శక్తి సామర్థ్యాల యొక్క విశ్లేషణ తెలియజేయడం జరిగింది. మరి ఈ సృష్టికి ఒక మూలం, ఒక ఆధారం అనేది లేకపోతే, సృష్టికర్త అనేవాడు లేకపోతే, ఈ సృష్టి అనేది ఉనికిలోకి రావడము, అది అమలుపరచడం అనేది సాధ్యం కాదు. కాబట్టి ఈ సృష్టిని సృష్టించేవాడు, వాటి అవసరాలను నిర్వర్తించేవాడు, దాన్ని నడిపేవాడు ఒక సృష్టికర్త ఉన్నాడు. ఆయన పేరే అల్లాహ్. అల్ ప్లస్ ఇలాహ్. అల్లాహ్ అంటే సకల ఆరాధనలకు అర్హుడు, సర్వశక్తిమంతుడు, ఈ విశ్వ సామ్రాజ్యానికి ఆయన అధిపతి. ఆయన రాజ్యాధికారము భూమి ఆకాశాలలో పరివేష్టించి ఉంది. దేనినైనా ఆయన సృష్టించాలి అని అనుకున్నప్పుడు దాని యొక్క ప్రణాళిక అనేది రచించడం జరుగుతుంది. మరి ఒక మనిషిని అనుకున్నప్పుడు అతని యొక్క రూపము ఏ విధంగా ఉండాలి, అతని యొక్క శరీరము ఏ విధంగా ఉండాలి, అతని యొక్క తెలివితేటలు, వివేకము ఏ విధంగా ఉండాలి. మరి ఈ సృష్టిలో చూసినట్లయితే ఒక మానవుడే కాదు, భూమి ఆకాశాలలో, నీటిలో, భూమి పైన లక్షలాది సృష్టితాలు ఉన్నాయి. మరి ఏదైనా ఒక సృష్టిని సృష్టించేటప్పుడు అది ఏ ఉద్దేశం కోసం అనేది మనకు తెలియాలి. అప్పుడు దాన్ని ఆ విధంగా మనం సృష్టించేదానికి అవకాశం ఉంది. ఆ విధంగా భూమిలో మనం చూసినట్లయితే మానవుడు ఇక్కడ జీవితం గడపాలి అంటే అతనికి వెలుతురు కూడా అవసరమే, వేడి కూడా అవసరమే, చలి కూడా అవసరమే, అతనికి పంటలు పండించే దానికోసం భూమి కూడా అవసరమే. కాబట్టి ఆయన భూమిపైన కావలసిన మంచు పర్వతాలు కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా సముద్రంలో వంకలు, వాగులు, చెరువుల్లో మంచినీటిని కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా పర్వతాలను, చెట్లు, చేమలను, వివిధ జంతువులను కూడా సృష్టించడం జరిగింది. ఇవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం ద్వారానే మనిషి యొక్క అవసరాలు తీరడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సృష్టిలో చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలు, గ్రహాలు కూడా వివిధ సృష్టితాలు ఉన్నాయి. మరి ఈ భూమండలం పైన మనిషి సజీవంగా ఉండాలి అంటే అతనికి వేడి, వెలుతురు కూడా అవసరమే. కాబట్టి సూర్యుడు ఎంత దూరంలో ఉండాలా, ఎంత డిస్టెన్స్లో ఉండాలా, ఎంత వేడి అయితే సరిపోతుంది, ఎంత వెలుగు అయితే అవసరమవుతుందో అదే విధంగా దానిని నిర్ణయించడం జరిగింది. మరి సోదర మహాశయులారా, ఈ సృష్టిలో ఒక మానవుడే కాకుండా ఎన్నో జీవరాశులు ఇక్కడ జీవనం సాగిస్తున్నాయి. అదేవిధంగా సముద్రంలో కూడా ఎన్నో జీవరాశులు ఉన్నాయి.
ఈ ఈ భూమిలో కూడా, ఈ సృష్టిలో కూడా మనం చూసినట్లయితే కొన్ని మన కంటికి వచ్చేటి అయితే మన కంటికి కానరానటి కూడా చాలా ఉన్నాయి. అందుకోసమే ఆయన సృష్టించేవాడే కాదు, మా ఉనికిలో లేని దానిని తీసుకుని వచ్చేవాడు. హువల్లాహుల్ ఖాలిక్ అని చెప్పడం జరిగింది. ఖాలిక్ అంటే సృష్టికర్త. హువల్లాహుల్ ఖాలికుల్ బారి అంటే ఉనికిలో లేని దానిని ఉనికిలోకి తీసుకుని వచ్చేవాడు. ఉదాహరణకు ఒక 70 సంవత్సరాల ముందు మన ఉనికి లేదు, కానీ మనకు రూపాన్ని ప్రసాదించిన వాడు ఎవడంటే తల్లి గర్భంలో ఆ కరుణామయుడైన దైవం. ఆ విధంగా ఏదైనా వస్తువు ఉనికిలో లేనప్పుడు అది ఏ విధంగా ఉండాలి, ఏ ఉద్దేశం కోసం ఉండాలో ఆ ఉద్దేశంతో ఆ వస్తువును తయారు చేసేవాడు ఆ సర్వ సృష్టికర్త అయిన దైవం. మరి మానవుడు కూడా ఎన్నో వస్తువులను తయారు చేస్తున్నాడు, సృష్టిస్తున్నాడు. సైకిల్ మోటారు, కారు, విమానము, రాకెట్లు, కంప్యూటర్లు, వివిధ వస్తువులు తయారు చేస్తున్నాడు. కానీ ఉనికిలో ఉన్న వస్తువులు, ఖనిజాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని తనకు అనుగుణంగా తన అవసరం మేరకు సృష్టించుకుంటున్నాడు. కానీ దైవం ఎటువంటి సృష్టికర్త అంటే భూమి లేనప్పుడు ఉనికిలోకి తీసుకొని వచ్చాడు. సముద్రంలో నీరు లేనప్పుడు ఎంత మోతాదులో ఉండాలనో ఆ విధంగా ఉనికిలోకి తీసుకుని వచ్చాడు. ఏ విధంగా మంచు పర్వతాలు కావాలనో ఆ విధంగా ఉనికిలోకి తీసుకుని వచ్చాడు. అంటే మనిషి శక్తి సామర్థ్యాలకు, దేవుని శక్తి సామర్థ్యాలకు భూమి ఆకాశం అంత తేడా ఉంటుంది. అదేవిధంగా మనిషి చూస్తాడు, మనిషి వింటాడు, కానీ ఒక పరిమితికి లోబడి చూస్తాడు. అతని చూపు ఒక పరిధికి లోబడి ఉంది, అతని వినడం అనేది ఒక పరిధికి లోబడి ఉంది. కానీ ఆ సర్వ సృష్టికర్త ఎవడైతే చూస్తున్నాడో, వింటున్నాడో, ఆయనకు చెవుల అవసరం లేదు, కన్నుల అవసరం లేదు. అదేవిధంగా హువల్లాహుల్ ఖాలికుల్ బారివుల్ ముసవ్విర్, వస్తువును తయారు చేసిన తర్వాత దానిని ఒక అందమైన రూపం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒక చెట్టును సృష్టించి విడిచిపెట్టలేదు. దానికి కొమ్మలు, ఆకులు, రెమ్మలు, పండ్లు, పూలు, ఫలాలు ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనిషిలో ఒక రక్తము, కండలు, మాంసమే కాకుండా అతనికి ఒక ఫినిషింగ్ టచ్ ఇచ్చి ఒక ముక్కు, ముఖము, కళ్ళు, చెవులు, ఒక అందమైన రూపాన్ని ప్రసాదించడం జరిగింది. దాని తర్వాత దానికి బుద్ధి, వివేకాలు, జ్ఞానం కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తన స్థానాన్ని ఉన్నతపరుచుకునే దానికోసము దైవ గ్రంథాలు, ప్రవక్తల్ని పంపి ప్రవక్త బోధనలు కూడా అతనికి తెలియజేయడం జరిగింది. అంటే ఈ విధంగా ఒక మనిషిని తయారు చేయడమే కాకుండా అతనికి శారీరకంగా, మానసికంగా కావాల్సిన అవసరాలు కూడా తీర్చిదిద్దడం జరిగింది. ఆ విధంగా సృష్టిలో ఉన్న ప్రతి వస్తువు, అది చెట్టు కావచ్చు, రాయి కావచ్చు, గ్రహాలు కావచ్చు, సముద్రాలు కావచ్చు, పర్వతాలు కావచ్చు, ఏవైనా కానీ అవి ద్రవ రూపంలో ఉండాలన్నా, ఘన రూపంలో ఉండాలన్నా, అది ఏ విధంగా మనుగడ సాగించాలి, దాని యొక్క ఉద్దేశం ఏమిటి, ఆ విధంగా ఆయన పుట్టించేవాడు కాదు, ఉనికిలో లేని దానిని తీసుకుని వచ్చేవాడు, దాని యొక్క రూపాన్ని నిర్ణయించేవాడు. మరి ఒక చీమ ఉంది, దానికి తగిన విధంగానే దాని కళ్ళు ఉండాలి, దానికి తగిన విధంగానే దానికి కాళ్ళు, చేతులు ఉండాలి. ఆ విధంగా చీమను సృష్టించేటప్పుడు దాని సైజు, దాని పరిమాణము, దాని యొక్క ఉద్దేశాన్ని నిర్దేశించడం జరిగింది. అదేవిధంగా ఒక ఏనుగు కానీ, ఒక మనిషి కానీ, ఒక బరెగొడ్డు కానీ, ఒక మేక కానీ, దానికి ఏ విధంగా రూపం ఇవ్వాలనో అది ఏ ఉద్దేశం కోసం అయితే ఉందో ఆ ఉద్దేశం కోసం సృష్టించడం జరిగింది. అందుకోసమే ఆ కరుణామయమైన దైవం ఏమంటాడంటే ఆయనకు ఉత్తమమైన, అత్యంత శ్రేష్టమైన నామాలు ఉన్నాయి, అందమైన పేర్లు ఉన్నాయి. ఒక సందర్భంలో విశ్వకారుణ్యమూర్తి జగత్ప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం గారు దేవుని యొక్క 99 నామాలు ఉన్నాయి, ఆ నామాలను ఎవరైతే కంఠస్థం చేసుకుంటారో, అర్థం చేసుకుంటారో, దాని ప్రకారం జీవితాన్ని గడుపుతారో వారు స్వర్గంలో ప్రవేశిస్తారు అని విశ్వకారుణ్యమూర్తి జగత్ప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేయడం జరిగింది. మరి సోదర మహాశయులారా, ఈ సృష్టిని సృష్టించడమే కాకుండా దాని నిర్వహణ చేస్తూ, దాని అవసరాలను తీరుస్తూ సక్రమమైన రీతిలో సృష్టించేవాడు ఆయనే. కాబట్టి ఆయన యొక్క స్తుతి స్తోత్రము భూమి ఆకాశాలలోని అణువణువు ఆయన స్తుతిస్తుందని అంటాడు. యుసబ్బిహు లిల్లాహి మాఫిస్ సమావాతి అంటాడు. అంటే సబ్బహ యుసబ్బిహు, పాస్ట్ టెన్స్లో కానీ, వర్తమానంలో కానీ, రాబోయే కాలంలో కానీ, భవిష్యత్తులో కానీ ఈ సృష్టిలోని ప్రతి అణువణువు ఆయన కీర్తిస్తుంది, ఆయన ఘనతను కీర్తిస్తుంది, ఆయన యొక్క ఘనతను స్తుతి స్తోత్రం చేస్తుందని ఆ కరుణామయ దైవము తెలియజేయడం జరిగింది. అదేవిధంగా చివరిలో అజీజున్ హకీం అనే 2 పదాలు చెప్పడం జరిగింది. అజీజ్ అంటే సర్వశక్తిమంతుడు, సర్వాధికారి. అదేవిధంగా హకీం అని కూడా అత్యంత వివేకవంతుడు అని చెప్పడం జరిగింది. మరి సోదర మహాశయులారా, మానవుడు కూడా అధికారి కాగలుగుతున్నాడు కొంత సమయానికి, కొన్ని ప్రదేశాలకు, కొన్ని దేశాలకు.
ఈ విధంగా కొన్ని రాష్ట్రాలకు కూడా కొందరు నాయకులు అవుతున్నారు. మరి వారి యొక్క అధికారానికి, శక్తి సామర్థ్యాలకు, దేవుని యొక్క అధికారానికి, దేవుని యొక్క శక్తి సామర్థ్యాలకు తేడా ఏమిటంటే, ఆ దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు శాశ్వతమైనటి. అది ఒక ప్రాంతానికి సంబంధించి, ఒక దేశానికి, ఒక రాష్ట్రానికి సంబంధించిన అధికారము కాదు. అంటే పూర్వము కానీ, వర్తమానంలో కానీ, భవిష్యత్తులో కూడా ఆయనే శక్తిమంతుడు, ఆయనే సర్వాధికారి. ఆయనకి వ్యతిరేకంగా ఎవరు లేరు. ఆయన ఆజ్ఞ అమలు పరచాలంటే ఆయన్ని ఎదిరించేవారు ఎవరు లేరు. అందుకోసము ఆయన యొక్క శక్తి సామర్థ్యము, అధికారం ఏదైతే ఉందో, ఏ జీవరాశి పైన కూడా ఆయన బలవంతం చేయడు, దౌర్జన్యం చేయడు. దౌర్జన్యం చేయడం అనేది తనకు తాను నిషేధించుకున్నాడు. అందుకోసమే విశ్వకర్ణమూర్తి జగత్పతి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం తెలియజేశారంటే, దేవుని యొక్క 99 శక్తి సామర్థ్యాలలో రహీం, రహమాన్ అనే కారుణ్యం గుణం ఏదైతే ఉందో, ఆ శక్తి అనేది ఏదైతే ఉందో, ఇతర శక్తి సామర్థ్యాలపైన ఆధిపత్యం వహించింది. దాని కారణంగానే సృష్టిలో నేరస్తులు, దుర్మార్గులు, అవివేకులు కూడా రక్షించబడుతున్నారు. వారి యొక్క అవసరాలు కూడా తీర్చబడుతున్నాయి. ఒకవేళ వారి తప్పులను వెంటనే వారిని పట్టుకున్నట్లయితే, శిక్షించినట్లయితే వారిని కాపాడేవాడు ఎవడు లేడని కూడా తెలియజేయడం జరిగింది. అదే విధంగా హకీం అంటే అత్యంత వివేకవంతుడు. ఈయన శక్తిమంతుడే కాకుండా, అధికారం కలవాడే కాకుండా అత్యంత వివేకవంతుడు. తొందరపాటులో ఏదైనా కార్యం చేసి నష్టం జరిగిపోయిన తర్వాత పశ్చాత్తాపడము అటువంటిది ఉండదు. కానీ ఈరోజు మనం ఏ ప్రాంతంలో అయితే జీవిస్తున్నామో వారి యొక్క అధికారాన్ని తీసుకొని, ఎవడైతే సృష్టించేవాడు ఉన్నాడో, సర్వశక్తిమంతుడు ఎవడైతే ఉన్నాడో ఆయన విడిచిపెట్టేసి, వీరు రాళ్లలో నుంచి కొన్ని విగ్రహాలను తయారు చేసి, మేము ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నాము, రాండి అవివేకులారా, మూర్ఖులారా అని సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. మరి సోదర మహాశయులారా, జ్ఞానము, తెలివితేటలు, వివేకం ఉన్నవారు మరి ఆ అండపిండ బ్రహ్మాండాన్ని సృష్టించి, ఆయన యొక్క రాజ్యాధికారం భూమి ఆకాశము పరివేష్టించి ఉంది శాశ్వతంగా. అది ఒకరు ప్రసాదించింది కాబట్టి కాదు. మరి ఆయన సృష్టించేవాడైతే మరి మానవులు దేవతల్ని సృష్టిస్తారా? అందుకోసము జ్ఞానం ఉన్నవాళ్ళు, వివేకం ఉన్నవాళ్ళు, ఉన్నతమైన స్థానాల్లో ఉండే గురువులు ఈ మూర్ఖులైన అవివేకుల్ని బోధించాలి. ఆయన యొక్క రాజ్యాధికారం ఎంత పటిష్టమైనది, ఆయన ఎటువంటి సర్వశక్తి కలిగిన వాడు, ఆయన ఎటువంటి సృష్టికర్త, ఆయన రాజ్యాధికారం ఎంత బలమైనది. కానీ ఈరోజు మూర్ఖుల, అవివేకుల సంఖ్య అధికంగా ఉండడం వల్ల గొర్రెదాటుగా ప్రజలు ఎవరు ఏ మాటలు చెప్తే ఆ మాటల్ని విశ్వసిస్తూ ఉన్నారు. అందుకోసం సోదర మహాశయులారా, మీరు దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను అర్థం చేసుకోవాలంటే ఖురాన్ను చదవాలి. అదేవిధంగా ప్రవక్త గారి యొక్క బోధనల్ని కూడా మీరు చదివినట్లయితే ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు మీకు అర్థమవుతాయి. అందుకోసమే ఆ కారుణ్య ప్రభు అయిన దైవం ఒక చోట ఏం చెప్తాడంటే, దైవాన్ని విడిచిపెట్టి మీరు ఈ విశ్వంలో ఉన్న 800 కోట్ల మంది, వివిధ కాలాల్లో వివిధ సంఖ్య ఉంటుంది, మొత్తం జీవరాశులకు అందరూ కలిపి మీరు ఒక దోమను తయారు చేయాలన్నా కానీ మీరు ఒక దోమను, ఒక చీమను కూడా తయారు చేసుకోలేరు. ఈ సృష్టిలో ఉన్న అతి చిన్న వస్తువు కానీ, అతి పెద్ద వస్తువు కానీ, వాటన్నింటినీ సృష్టించడంతో పాటు ఒక రూపాన్ని ఇచ్చి దాని యొక్క విధి విధానాన్ని నిర్ణయించేవాడు. అది ఏ విధంగా ఉనికిలోకి రావాలి, అది ఏ విధంగా అంతమైపోవాలి, ఈ విధంగా ఒక క్రమమైన పద్ధతిలో, ఒక ప్రణాళికబద్ధంగా సృష్టిని సృష్టించడంతో పాటు ఆ సృష్టితాల జీవరాశుల ఏవైతే అవసరాలు ఉన్నాయో వాటి యొక్క అవసరాలు తీరుస్తూ ఒక క్రమమైన పద్ధతిలో ఈ విశ్వాన్ని నడిపేవాడు ఆ కారుణ్య ప్రభువు. కాబట్టి ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు మనం తెలియజేసుకొని, ఆయనకు సాటి సమానము కల్పించకుండా ఆయన యొక్క స్తుతి స్తోత్రము, ఆయన ఘనత కొనియాడుతూ, ఆయన ఆజ్ఞల మేరకు ఆయన ధర్మాన్ని తూచా తప్పకుండా ఆచరిస్తూ జీవితాంతం చివరి ఘడియల వరకు కూడా సన్మార్గం పైన జీవితం గడిపేదానికి ప్రయత్నం చేయాలి. అవివేకులు మిమ్మల్ని మార్గభ్రష్టలు చేసేదానికోసము వివిధ మార్గాలలో వివిధ రకాలుగా మిమ్మల్ని ఆశ చూపించి, బలవంతం చేసి, దౌర్జన్యం చేసి మిమ్మల్ని మార్గభ్రష్టలు చేసేదానికి కూడా అవకాశం ఉంది. అందుకోసము మీరు దైవ గ్రంథము, దైవ ప్రవక్త బోధనల్ని చదువుతూ ఆయన యొక్క శక్తి సామర్థ్యాలను, ధర్మ అధర్మాలను తెలుసుకుంటూ వాటిని ఆచరిస్తూ మనమందరం జీవితం గడిపినట్లయితే సాఫల్యం పొందేదానికి అవకాశం ఉంది. మరి సోదర మహాశయులారా, ఈ వాక్యంలో దేవుని యొక్క 5 శక్తి సామర్థ్యాలు మాత్రము తెలియజేయడం జరిగింది. ఎందుకంటే మనకు స్వేచ్ఛ ఇచ్చాడు కాబట్టి
అవిశ్వాస మార్గాన్ని ఆచరించవచ్చు, విశ్వాస మార్గాన్ని ఆచరించవచ్చు. కానీ సృష్టిలో ఏవైతే జీవరాశులు ఉన్నాయో వాటికి స్వేచ్ఛ లేదు కాబట్టి విధి లేని పరిస్థితిలో ఈ సృష్టిలోని అణువు ఆయన ఘనత, ఆయన గొప్పతనాన్ని కీర్తిస్తూ ఉంది. మనకు స్వేచ్ఛ ఇచ్చినప్పుడు, తెలివితేటలు, జ్ఞానం ఇచ్చినప్పుడు, ఈ సృష్టి వ్యవస్థను చూసిన తర్వాత మన వివేకాన్ని ఉపయోగించి ఆ సర్వ సృష్టికర్తను, ఆ అగోచర సర్వశక్తి సంపన్నుడైన దైవాన్ని విశ్వసించి జీవితం గడిపినట్లయితే మనం సాఫల్యం పొందేదానికి అవకాశం ఉంది. సోదర మహాశిలరా, ఒకే సందర్భంలో దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు, గుణగణాలన్నీ తెలుసుకునేదానికి అవకాశం లేదు కాబట్టి దైవచిత్తం అయితే ఇటువంటి ఆధ్యాత్మిక వీడియోలు మున్ముందు కూడా వస్తూ ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి. ఏవైతే విషయాలు చెప్పామో, విన్నామో అర్థం చేసుకుని ఆచరించి సద్బుద్ధి కలగజేయాలని, తద్వారా మనందరి ఇహపరలోకాల్లో మోక్షం కలగజేయాలని దైవాన్ని వేడుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.